నానో పార్టికల్స్‌ను క్యాన్సర్ ట్రీట్మెంట్‌కి యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్‌లో బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా సవాలుతో కూడుకొని ఉంటుంది. కీమోథెరపీ మరియు రేడియోథెరపీ క్యాన్సర్ సెల్స్‌తో పాటు నార్మల్ సెల్స్‌ని కూడా హార్మ్ చేస్తాయి. దానివల్ల బోన్ వీక్ అయ్యి క్యూర్ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే రీసెంట్‌గా 2026లో శాస్త్రవేత్తలు దీనికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ప్రదర్శించారు. ఒక మ్యాగ్నెటిక్ నానో పార్టికల్‌ను తయారు చేశారు. ఇది చాలా చిన్నగా ఉండి బయోకంపాటిబుల్ కోటింగ్‌తో ఉంటుంది. ఈ నానో పార్టికల్స్‌ని శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు వాటిని బయట నుండి మ్యాగ్నెట్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఎముక క్యాన్సర్ ఉన్న ప్రాంతానికి పంపిస్తారు. తర్వాత ఇందులో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఓన్లీ క్యాన్సర్ పార్ట్‌ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి నానో పార్టికల్స్ అవ్వడం వల్ల ఓన్లీ క్యాన్సర్ సెల్స్‌ని మాత్రమే డిస్ట్రాయ్ చేస్తాయి. నార్మల్ హెల్తీ సెల్స్‌ని ఎఫెక్ట్ చేయవు. ఇవి క్యాన్సర్ సెల్స్‌ని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాకుండా ఇందులో ఉండే కెమికల్ ఫార్ములా ఆస్టియోబ్లాస్ట్స్ అంటే హెల్తీ బోన్ సెల్స్ యొక్క గ్రోత్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ నానో పార్టికల్ వల్ల బోన్ క్యాన్సర్‌ని ట్రీట్ చేయడంతో పాటు బోన్ రీజనరేషన్ కూడా సాధ్యపడుతుంది. 2026లో విడుదలైన గ్లోబల్ హెల్త్ డేటా ప్రకారం 1990 నుండి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రెట్టింపయ్యాయి. ఒక్క 2023లోనే 1.85 కోట్ల కొత్త కేసులు నమోదయ్యాయి. అంచనా ప్రకారం 2050 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి దాదాపు 3 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది లైఫ్ స్టైల్. స్మోక్ చేయడం, రకరకాల జంక్ ఫుడ్లు తినడం, తక్కువ శారీరక శ్రమ, వీటితో పాటు పర్యావరణ మార్పులు, కాలుష్యం, హానికరమైన రసాయనాలు.